కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. హే గొర్రెల్స్, హాయ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. గొర్రెలు ఇప్పుడు పాడిన పాట మీకోసమే. అయితే ఈ గొర్రెలు ఉన్నాయి కదా, అప్పుడప్పుడు నిజాలు కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఎవరు మన వీపీ రెడ్డి అనగా ఇంకో పాస్ట్ తెగ ట్రెండింగ్ అవుతాడు కదా, గొర్రప్ప కోయరే కోయ కోయ కోయ, ఆ కోయరే కోయ కోయ అది ఎప్పుడు నిజమేట ఒకసారి చూడండి. ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడట, ఏదో జరిగిందట, ఒకసారి చూడండి. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడం అంట. ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అని అడిగితే ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారు పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. చప్పట్లో కోయారే కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ, కోయరే కోయ 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 భామారే చందమామ అట. చూసారా, విన్నారు కదా ఎంత బాగా చెప్పాడో. పాస్టర్ అట కుమ్మేశారట శుభ్రంగా. అక్కడ కూర్చోబెట్టి టచ్ అనడట ఎవడో. ఆ దెబ్బతో ఆ సౌండ్ బాక్స్ అలా పెట్టారు కదా పక్కన. ఈ గొంతుకి ముసలం పడిపోయిందట, చనిపోయిందట. ఎంత చక్కగా చెప్తున్నాడో. శుభ్రంగా పాస్టర్ని ఆ వెనక కూర్చున్న వాళ్ళని అందరిని శుభ్రంగా పిచ్చ గుమ్ముడు గుమ్మేశారట. మరి మనం కొట్టుకుందాం పాస్టర్ని బాగా పిచ్చ గుమ్ముడు గుమ్మేసినందుకు. చప్పట్లో కోయారే కోయ 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 కోయారే కోయ. ఇది వీళ్ళు సాక్ష్యాలు అదనమాట. అప్పుడప్పుడు ఈ పాస్టర్స్ నిజాలు చెప్పేస్తూ ఉంటారు. ఈడట ఈ గొర్రప్ప వెళ్ళాట స్టేజ్ కింద దాక్కుడిపోయాడట. దాక్కుడిపోతే స్టేజ్ చుట్టూ కాసేసారట. కాసేసి రారా గుర్రప్ప అని పిలిచారట. పిలిచేసి ఈయన కూడా ఇంకో కుమ్మేశారట. మరి జనాలు ప్రాణాలు తీసేస్తుంటే కుమ్మిపోతే ఇంకేట్ చేస్తారు. గుర్రప్ప కొత్తగా వచ్చావట నువ్వు. ఈ మధ్య తెగ ట్రెండింగ్ అవుతాను. విన్నోలు గొర్రెలైతే గుర్రప్పలు, ఇలాంటి గుర్రప్పలు చాలా మంది వస్తారు. నిన్నేం జరిగింది తెలుసా? నిన్న మా అమ్మల ఇంటి వైపు వెళ్ళాను. వెళ్తే మా పిన్ని ఏం చేస్తుంది, మా పిన్ని చేతిలో ఒక చీటి ఉంది, ఏదో ఇలా చిన్న ఒక మొక్కలాంటిది అనమాట. ఏటో చీటిని అడిగాను నేను. ఏసు వాగ్దానం అనమాట. ఏటో చీటీలు వేస్తారట. ఇదేం దిక్కుమేలదు, దానికి తెలియదు పాపం. ఏదో ఏసు వాగ్దానం అంటే చీటీలు వేస్తారట. అందులో భవిష్యత్తు అట ఏదో రహస్యం ఉంటుందట. అది వెంటనే ఇది తీసిందట. మా తమ్ముడు గురించి ఏదో రాసిందట. ఇప్పుడు వీధులు తెలియదు మన భవిష్యత్తు ఏటో, మనకి ఎంతమంది పిల్లలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయో లేదో, ఇవన్నీ నాకు తెలియదు. అది తెలుసుకొని ఏదో రాసేసరి ఏదో మొత్తానికి చెప్పాను కదా ఒక 2 ఫ్యామిలీలు ఉన్నాయని. బొర్రలు వాళ్ళకి బొర్రలేదు, చదువు లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే నేను వెళ్ళినప్పటికి ఇదేమో చీటీ పట్టుకొని ఇలా చూపించింది. నాకు ఇంక చేతికి ఇవ్వబోతుంది చూడు అంటే నేను వెంటనే చెప్పాను, నువ్వు అలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని చెప్పాను. అంటే ఆ టైంకి నా మాట అది వినలేదు, దానికి ఇంకా తెలియదు కదా. తెలీదు ఎక్కడికి వెళ్తాను అని అడిగాను. ఇలాగని చెప్పింది అనమాట. ఇది ఏంటంటే అంటే అది నాకు ఎంతవరకు తెలియదు. మేము మీరు క్రైస్తవం, మాకు ఇవన్నీ తెలియడానికి. దానికి ఏం తెలియదు. అదేంటో తీసేమందట, సీటు తీసేసింది. అది దాన్ని ఏసు వాగ్దానం అనమాట. అదే చీటీలు వేస్తారట. మీకు తెలుస్తుందిలే, గొర్రెలకు బాగా తెలుస్తుంది. అయితే అది పట్టుకొని వస్తే చూశాను. మరి నీలాంటి గొర్రెలు ఉంటే వాళ్ళు ఇలాగే ఆడుతారు, ఇలాంటి ఆటలన్నీ ఆడుకుంటారు, మెల్లిగా లోపలికి లాగుతారు. ఈ విధంగా మనల్ని మత మార్పిడులు చేయడానికి చూస్తారే, వద్దు. మన రాముడిని ఇప్పుడు ఇంత పూజలు చేస్తావు, మా దేవుడు తెగ పూజలు చేస్తుంది మా పిన్ని. ఇన్ని పూజలు చేస్తావు కదా, నువ్వు పూజ చేసే దేవుడికి దూసేస్తుంటే నీకు కోపం రాదా? నువ్వు ఒకసారి వెళ్ళి అవతలది కూడా నాకు పిన్ని అవుతుంది. మా మతం మారింది కదా, వెళ్ళి నువ్వు ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పు, జై శ్రీరామ్ అని చెప్పించు అని కొంచెం క్లాస్ పీకాను నేను. ఎందుకంటే నేను ఎక్కడున్నా కానీ నా కళ్ళెదురు ఏ జరిగినా కానీ వెంటనే అక్కడ గొడవ అవుతుందా, మా అవతల ఏమనుకుంటారా, ఫీల్ అవుతారా, అవన్నీ మనకు అనవసరం. అక్కడ నిజాన్ని మనం చెప్పాలి. వాళ్ళు అమాయకంగా గుడ్డిగా నమ్ముతున్నప్పుడు మన ఇంట్లో కాకపోతే ఎవరికైనా మనం చెప్పాలి వెంటనే. అయితే ఇలాగ పరిస్థితి, ఇలా చేయకు, వాళ్ళు భోజనాలు అనేవన్నీ ఫోటోలు తీసేసి వీళ్ళు భోజనాలు చెప్తే ఏం చేస్తున్నారట, ఫోటోలు తీసేసి తీస్తారు అట. ఏంటి ఈ గొర్రెలకు మా గొర్రెలు తెలియదు కదా, మరి మా సెక్యులర్ని కూడా గొర్రెలే అనాలి మరి.
వెళ్ళిపోతున్నారు. ఈ గొర్రెలు శుభ్రంగా పేకమొయ్యి మేసేస్తుంటారు. ఏడు ఇంట్లో తిండ్లు ఉండవు, కక్కుర్తి ఇంట్లో వండుకోవచ్చు కదా. ఏదో ఒక పూట భోజనం పెట్టింది మీకు ఏది అయిపోయింది. వీళ్ళేమో వీళ్ళ అడవుడులో వీళ్ళు వస్తారు, కూర అయిపోద్దా, చికెన్ అయిపోద్దా, మటన్ అయిపోద్దా, పాపము తెలియదు కదా. వీళ్ళు అడవుంటే వీడియోలు ఫోటోలు తీసి ఇలా అడుగు పంపించుకుంటారు. మా తరపున ఎంత బంధువులు ఉన్నారు ఇవన్నీ. అయితే మొత్తానికి అంత క్లాస్ పీకాను. ఎంతగా ఏసు వాగ్దానం అట అదేటో అది ఆ వాగ్దానం అట చెప్పింది నాకు. అయితే ఇంతకుముందు నేను విన్నాను చర్చిలో ఒకసారి వీళ్ళందరూ వెళ్ళారు ఎప్పుడో ఒకసారి, అప్పుడు విన్నాను ఈ మాట అయితే విన్నాను నేను. అయితే ఇలాగని చెప్పాను, నాకు ఇంకా నా చేతులు తెచ్చి పెట్టబోతుంది, ఇంకా చూడు కావాలంటే ఇదేటో చూడు దరిద్రం తీయన్నాడు. అంతే తీరు నీకు తెలీదు ఇలాగని చెప్పేసి క్లాస్ వేసాను మా పిన్నికి. అక్కడ అవి కూడా బొర్రలేని గొర్రెలే మారిపోయారు కూడా, నువ్వు చదువు అని అనుకో తంబ అనమాట. అన్ని తంబలు, ఈ తంబగలకి అసలు చెప్పలేకపోతాను. అదనమాట. కాబట్టి పిచ్చోళ్ళు ఉంటే బొర్రలేని గొర్రెప్పలు ఇలాంటి గొర్రెప్పలు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తూ ఉంటారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గొర్రెప్ప మొత్తానికి ఇన్స్టాలో మాత్రం తెగ ట్రెండింగ్ అవుతాను, మంచి ఎంటర్టైన్ చేస్తాను. నీ కోయి పాటలతోటి కోయి పాటలు అంటారని మంచి ఎంటర్టైన్ చేస్తాను, బాగుంది. కానీ అప్పుడప్పుడు ఇలా నిజాలు చెప్తూ ఉండు, ఎక్కడెక్కడ తోపులు కాసావో, ఎక్కడెక్కడ నిన్ను ఎవరు తన్నారో పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు ఈ గొర్రెప్ప. ఏంటి ఏవేవో ఇంకా అడ్డమైన సాక్ష్యాలు ఆ మధ్యన వీడియో చూసాంలేండి. వీడి సాక్ష్యాలు చెప్తే మనకు కళ్ళు తిరిగిపోతాయి. నిజంగా ఆ విన్నోళ్ళకి మెచ్చుకోవాలి ఫస్ట్. ఎంత గొర్రెలు అంటే విన్నోళ్ళు ఫస్ట్ మెచ్చుకోవాలి. అలాంటి దిక్కుమాల సాక్ష్యాలు చెప్తాడు ఈ గొర్రెప్ప. కాబట్టి ఈ గొర్రెప్ప డ్రామాలు కూడా కొన్ని రోజులకి, ఎందుకంటే నిజంగా చెప్తే చెప్పింది కొంచెమైనా సరే అబద్ధం చెప్తే అధిక నోటు ఉండాలి. ఈ గొర్రెప్ప ఏమో అడ్డమేమని చెప్పి జనాలను ఏదో పోగు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఇలా నిజాలు చెప్తూ ఉండు గొర్రెప్ప. ఓకేనా? పాస్టర్స్ కొంతమంది ఉంటారులేండి నిజాలు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఎందుకు నిజాలు చెప్తారంటే పక్క పాస్టర్ని డామినేట్ చేయడం కోసం చెప్తారు. ఇలాంటి జడ్డో లేడు కాదు, పక్క పాస్టర్ని ఎదవం చేయడానికి ఈ పాస్టర్ అలా చెప్తాడు అనమాట. అంతేగాని వీళ్ళకి మళ్ళీ డబ్బు దగ్గరకు వచ్చినప్పటికి నువ్వు వేరు నేను వేరు అనేస్తారు కదా. నీ చర్చ్ వేరు నా చర్చ్ వేరు, నీ చర్చికి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళాలి, ఈ చర్చికి రాకూడదు, ఈ చర్చికి వెళ్ళాలి ఆ చర్చికి రాకూడదు, ఇవన్నీ అంటారు కదా. అందుకు ఈ విధంగా ఒకరినొకరు బయట పెట్టేసుకుంటారు అనమాట పాస్టర్స్ని. అంతేగాని ఈడు జడ్డోడేడు కాదు. ఈడు హెచ్చించుకోవడం కోసం అవతల పాస్టర్ని తగ్గించి చెప్తున్నాడు అనమాట. అదనమాట ఈడు ద బెస్ట్ పాస్టర్ అయిపోయాడు అనమాట. అంతేగాని ఈడు జడ్డోడేడు కాదు. కాబట్టి పాస్టర్లు కొంచెం జాగ్రత్తగా మీరు ఇంక మేమేమంటే మీకు కోపాలు వస్తాయి. మరెందుకు పాస్టర్ అంటే మోసగాడు అంటేనే పాస్టర్. ఆ మాయలు, ఆ మోసాలు, ఆ మాయ మాటలు మనం అన్నీ వింటాం. ఇప్పుడు ఈ గొర్రెప్ప చెప్పిన సాక్ష్యాలు వింటే, గొర్రెప్ప చెప్పిన సాక్ష్యాలు వీడియోస్ మీరు చూసారంటే పిచ్చికి పోతారు. అలాంటి సాక్ష్యాలు చెప్తాడు ఈ గొర్రెప్ప. కాబట్టి కొంతమంది ఉంటారు ఎక్కడో మరి 100కు ఒక పాస్టర్ ఉండొచ్చేమో. ఎందుకంటే కొంచెమైనా అన్నం తిన్నోళ్ళు ఉంటారు కదా, అశుద్ధం తిన్నోళ్ళు అందరూ ఉండరు కదా. గడ్డి తిన్నోళ్ళు, అశుద్ధాలు తిన్నోళ్ళు ఎక్కడో ఉంటే ఉండొచ్చు. అందరిని కూడా మనం అనడం కరెక్ట్ కాదు. కాబట్టి అదనమాట సంగతి. ఈ గొర్రెప్ప లాంటి వాళ్ళని నమ్మకండి. ఇటు పిచ్చి పిచ్చి సాక్ష్యాలన్నీ చెప్తాడు, జనాలు నిర్రోలు చేస్తాడు. కోయారే కోయ 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 కోయారే కోయ 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 గొర్రెప్ప చప్పట్లో. జై శ్రీరామ్.